ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువు వాళ్ళకి జ్ఞాపకార్థంగా స్టీల్ ప్లేట్లు కానీ బాక్సులు కానీ ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. కానీ చాలామందికి డౌట్ ఏంటంటే అలా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా, తీసుకుంటే ఏమైనా అరిష్టం వస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయొచ్చా, లేదా ఆ వస్తువులు ఏదైనా శుభకార్యాలు కానీ లేదా ఏదైనా దేవుళ్ళు పెట్టుకోవడం కానీ ఇలాంటివి చేయొచ్చా అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. కారణంగా ఎవరైనా ఇంట్లో ఎవరైనా చనిపోతే 13 రోజులు లేదా 14 రోజు ఏంటంటే అందరిని పిలిచి చుట్టాలు, బంధువులు, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు అందరికీ కూడా మనం భోజనాలు పెడుతూ ఉంటాం. వీటిని దినం భోజనాలను కూడా పిలుస్తూ ఉంటాం. చాలామంది దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇక చావు అంటే చచ్చిపోయినప్పుడు మనం భోజనం చేస్తే చావుని మన ఇంట్లో కొని తెచ్చుకున్నట్లే అని కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ ఇదంతా ఒక అపోహ మాత్రమే. ఇలాంటివి అస్సలు నమ్మొద్దు. మామూలుగా దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది. అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవ్వరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది. దినం భోజనాలకు పితృదేవతా ప్రసాదం అని, ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో కూడా చెప్పారు. కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి. అంతేకాకుండా ఈ అన్నదానం వల్ల చనిపోయిన వారికి పెరుగుతుంది, దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది. కాబట్టి చనిపోయిన 13-14 రోజుల్లో పెట్టే దినం భోజనాలు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయొచ్చు. దానివల్ల ఎటువంటి కీడు కూడా మనకు జరగదు. చాలామంది ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతూ ఉంటారు. చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్లు, బాక్సులు లేదా డబ్బాలు పంచుతూ ఉంటారు. వాటిపై చనిపోయిన వారి పేరు లేదా చనిపోయిన వారి డేట్, అంటే ఏ రోజు చచ్చిపోయారో ఆ డేటు జ్ఞాపకార్థంగా రాసి అందరికీ పంచుతూ ఉంటారు. దీన్ని బహుమతి అని భావించకూడదు. బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు. కాబట్టి ఇలా పంచే వాటిని మనం దానంగా కూడా స్వీకరించాలి. అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలో తీసుకోకూడదో తెలియదు. కొంతమంది ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు. కానీ అలాంటి భయాలు ఏమీ అవసరం లేదు. నిస్సంకోచంగా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను మనం తీసుకోవచ్చు. ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు. పూజలు చేసేటప్పుడు కూడా ఆ వస్తువులను మనం వినియోగించవచ్చు. ఎందుకంటే ఈ జ్ఞాపకార్థ వస్తువులను ఏదైనా పుణ్యకార్యాలలో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది. కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు. జ్ఞాపకార్థంగా వస్తువులను మనం తీసుకోవచ్చు. ఒక స్టీల్ వస్తువులు కానీ లేదా ప్లాస్టిక్ వస్తువులు కానీ ఇస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. స్టీల్ ఎప్పుడు కూడా మనం దానంగా ఇవ్వకూడదు. దీని గురించి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తాను. వాటి బదులు ఏదైనా చిన్న రాగి వస్తువు కానీ లేదా ఇతడి వస్తువులు కానీ మనం జ్ఞాపకార్థంగా ఇస్తే కనుక చాలా మంచిది. వీలైనంత వరకు స్టీల్ వస్తువులు జ్ఞాపకార్థంగా ఇవ్వద్దు. అసలు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేదనుకునేవారు దానికి బదులుగా చనిపోయిన వ్యక్తి పేరు మీద అన్నదానం చేయడం కానీ లేదా బట్టలు, స్వీట్స్ లాంటివి పంచిపెట్టడం కానీ చేస్తే సరిపోతుంది. ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద మీరు దానం చేస్తే వాళ్ళ ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది. కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఆ వస్తువులను వాడుకున్నా కూడా నిస్సంకోచంగా మనం దాన్ని వాడుకోవచ్చు. ఇక చాలామంది ఏంటంటే నేను మా ఊర్లో కూడా చాలామంది దగ్గర విన్నాను, ఈ వస్తువులన్నీ కూడా అందరూ చనిపోయిన వాళ్ళు ఇస్తూ ఉంటారు కదా, అవన్నీ చాలామంది వాడకుండా అటక మీద అలానే వేసేసి ఉంటారు. వేసేసి తర్వాత అవి ఎవరికొకరికి ఇచ్చేస్తూ ఉంటారు. సో మనం ఈ వీడియో చూసిన తర్వాత దాన్ని నిస్సంకోచంగా వాడచ్చు అని తెలుసుకున్నాం. అంతేకాకుండా చనిపోయిన వారి ఫోటోలు కూడా పెట్టుకోకూడదు. ఆ విషయాన్ని కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ చనిపోయిన పెద్దల యొక్క ఫోటోలను ఎక్కడ పెడితే అక్కడ పెడుతూ ఉంటాం. అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని
మనం చూసినట్లయితే చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో గుమ్మం దగ్గర పెడతారు, కొంతమంది ఏమో బెడ్రూమ్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. నిజానికి చనిపోయిన వారు దేవునితో సమానం. ఇక దేవునితో సమానమైన వారి ఫోటోలు దేవుడి గదిలో కూడా పెడతారు చాలామంది. కొంతమంది దేవుడు గదిలో పెట్టకూడదు, చనిపోయిన వారి ఫోటోలు దేవుడి గదిలో నుంచి తీసేయండి అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కడ పెట్టాలా అని కొంతమంది తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఇంకా ఎక్కడ పెడితే వాస్తుదోషాలు లేకుండా పోతాయి, అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాం. పెద్దల ఫోటోలను ఎక్కడ పెడితే అక్కడ పెట్టకుండా కరెక్ట్గా ఎక్కడ పెట్టాలి అని చాలామందికి డౌట్లు వస్తూ ఉంటాయి. మనం ఏంటంటే ఏ గదిలో అయినా సరే దక్షిణం గోడకు మాత్రమే పెట్టుకోవాలి. అంటే ఏ గదిలో అయినా పెట్టచ్చు. ఇక్కడ పూజ గదిలో కూడా కొంతమంది ఏమో పెట్టకూడదు అంటారు, కొంతమంది ఏమో పెట్టచ్చు అంటారు. సో కొంతమంది ఏమో దక్షిణం గోడకి పెట్టచ్చు. దక్షిణం వచ్చి యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందంటారు. దక్షిణం గోడకు మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి. అలా పెట్టి వదిలేయకూడదు. పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ తర్వాత మాలలు వేస్తూ మనం దేవుడికి ఎలాగా ప్రతిరోజు పూలు మారుస్తూ ఉంటామో అలాగే మనం మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకుంటే తప్పకుండా మీ పెద్దల అనుగ్రహాన్ని కూడా పొందుతారు. పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయని, లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతాయని మన పూర్వకాలం నుంచి పెద్దలు చెప్తూ ఉంటారు. మన కుటుంబాన్ని ఎప్పుడూ దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణ వైపు ఉన్న గోడకు పెట్టి మనం ఇందాక చెప్పుకున్న విధంగా చేసుకోవాలి. ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదని బాధపడుతూ ఉంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు, వాళ్ళు ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న నియమాలు గన పాటించినట్లయితే వాళ్ళకి అన్నీ కూడా బాగుంటాయి. ప్రతి అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసినట్లయితే ఇక మీ కుటుంబానికి అంతా కూడా శుభమే జరుగుతుందని ఇవన్నీ కూడా పెద్దలు ఇప్పుడు మనం వింటున్న మాటలన్నీ కూడా పెద్దలు అనుభవించి చెప్పిన మాటలు. ఇలా మనం ఫాలో అయినట్లయితే అట్లీస్ట్ మనకు మంచి జరగకపోయినా చెడైతే జరగదు. ఇంకొకటి ఇందాక ఒక విషయాన్ని మనం మళ్ళీ చెప్పుకున్నాం అనుకున్నాం కదా, అంటే ఇనుము దానం గురించి. మేము ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు గ్లాసెస్ యూజ్ చేశారనమాట. అందరూ గ్లాసెస్ యూజ్ చేసిన గ్లాసులు మేము యూజ్ చేయమని కొందరు అన్నారు. అట్లాంటప్పుడు ఏంటంటే నా దగ్గర కొత్త గ్లాసులు ఉన్నాయి, అవి మీరు తీసుకొని వాడుకోండి, నాకేం పర్లేదు అని చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇనుము దానం తీసుకోకూడదు, ఇనుము తీసుకుంటే కలిసి రాదు అని చెప్పి, సరే మీరు వాడుకొని ఇచ్చేయండి అని చెప్పాను. అలా చాలామందికి అపోహలు ఉంటాయి, ఇనుము దానం తీసుకోకూడదు అని చెప్పి. లాజిక్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే పెద్దోళ్ళ మాటలు మనం విన్నప్పుడు ఇదేంట్లే అని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ మనం లాజికల్గా ఆలోచిస్తే దానికి ఏదో ఒకటి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. వాళ్ళు అనుభవించి దానివల్ల వచ్చే పరిణామాల్ని అనుభవించి చెప్పిన మాటలు కాబట్టి మనం వాటిని పరిగణనలో తీసుకుంటే బాగుంటుంది. సో మరొకసారి ఇందాక చెప్పిన దాన్ని మనం ఒకసారి రిపీట్ చేసుకున్నాం. సో ఎవరైనా దానం ఇచ్చేటప్పుడు రాగి కానీ ఇత్తలు కానీ ఇవ్వండి, స్టీల్ ఇవ్వకూడదు. సో అమ్మ అయితే చెప్తూ ఉంటుంది, అసలు అమ్మకి ఇలా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం ఇష్టం ఉండదు. అదే చెప్తూ ఉంటుంది, ఎందుకు ఆ గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళు అక్కడ పడేసి ఇక్కడ పడేసే బదులు ఎవరికైనా మనం ఏదైనా వస్తువులు ఏమంటారు బట్టలు తీసిస్తేనో, లేదా ఎవరైనా పేదవాళ్ళకి ఆ డబ్బులు ఇస్తేనో వాళ్ళకి ఉపయోగపడుతుంది. అందువల్ల అమ్మ ఎప్పుడు కూడా మా తాతయ్య చనిపోయినా, అమ్మమ్మ చనిపోయినా, అన్న చనిపోయినా, ఎప్పుడు మా నాన్న చనిపోయినా కూడా మేము ఎప్పుడు ఎవరికి ఏ వస్తువు ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రం జస్ట్ నేను గెట్ టుగెదర్ లాగా పెడితే ఆ రోజు కూడా స్టీల్ వస్తువు వేయకుండా ర్యాగ్ గ్లాస్ ఇచ్చామన్నమాట. సో అలా ర్యాగ్ కానీ ఇత్తలు కానీ ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. ఇక మనకు అంత స్తోమత లేని వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఏదో ఒక దానం ఇవ్వచ్చు, లేదన్నా ఇవ్వకపోయినా కూడా పర్వాలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.